అందుకని బీజేపీని రమ్మంటాం ఈ కార్యాచరణలో బీజేపీని అడుగుతాం, బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ దగ్గర పోయి రేపు అడుగుతాం, జాగృతి పార్టీ పెట్టబోతున్న కవిత మేడం గారిని అడుగుతాం, మీరు వచ్చి ఇందులో ఇన్వాల్వ్ కావాలని, ఈ సమస్యని పరిష్కరించే దాంట్లో మీరు వచ్చి ఇన్వాల్వ్ కావాలని వారిని అడుగుతాం. రాష్ట్రంలో ఉన్న 5-6 పార్టీలందరినీ ఎంఐఎం పార్టీతో సహా అన్ని పార్టీల్ని అడుగుతాం ఈ కార్యాచరణలో ఉండమని. ఈ కార్యాచరణ ఎప్పటి వరకు? ఈ కార్యాచరణ పరిష్కారం అయ్యేంత వరకు రోజొక్క పోరాటాన్ని మొదలుపెట్టాలి. రోజొక్క పోరాట రూపాన్ని ఎంచుకుంటాం. అంతిమ పోరాటం వెలుగుమట్ల ఖమ్మం పట్టణం నుంచి రేవంత్ రెడ్డి ఇంటి దాకా యుద్ధం చేస్తామని ప్రకటిస్తున్నాం. ఇక్కడి నుంచి ఇలాంటి అనేక రూపాల పోరాటంలోకి అన్ని రాజకీయ పార్టీలని ఈ కార్యాచరణలోకి తీసుకోవడానికి, ఈ భూ నిర్వాసితులకి భూమిని ఒప్పజెప్పి కూలిపోయిన ఇండ్లని చక్కటి రూపంతో ప్రభుత్వమే కట్టి నష్టపరిహారం చెల్లించి వాళ్ళని గౌరవంగా మేళ్ల తాళాలతో ఆ ఇండ్లలోకి పంపించి క్షమాపణ ప్రభుత్వం చెప్పేంత వరకు మా యుద్ధం కొనసాగుతుంది. దానికి సంబంధించిన కార్యాచరణని ఇప్పుడే రాయబోతున్నాం. ఈ కార్యాచరణలో అన్ని పార్టీలని ఇన్వాల్వ్ చేసి అందరినీ పోరాటంలోకి రమ్మని కోరుతున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాం.